బీసీ రిజర్వేషన్ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని గలమెత్తారు నేతలు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన బీసీ సంక్షేమ సంఘాల మహాధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. కులగణన చేపట్టి తెలంగాణలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లోనూ ఆమోదించాలన్నారు. మహాధర్నా తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని మంత్రుల బృందం కేంద్ర మంత్రులతో భేటీ కానుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు చట్టానికి మద్దతు ఇవ్వాలని కోరనుంది. తెలంగాణలోని అన్ని వర్గాల నుంచి నాయకులు ఇక్కడికి వచ్చారని, ప్రధాని మోదీ బీసీ రిజర్వేషన్ల ప్రాముఖ్యతను గుర్తించాలని ఎమ్మెల్సీ కోదండరాం కోరారు. తెలంగాణలో ఉన్న పెద్ద మనుషులు కూడా ఇవాళందరూ ఇక్కడ వేదిక మీద నిలబడి కనబడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ వాస్తవాలను కేంద్రం ముందు పెట్టింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకొని మనకు న్యాయం చేస్తారని ఆశపడుతున్నాం. ఆశ వమ్ము చేయరని మోడీ గారు మా కోరికను అర్థం చేసుకున్నారు కదా జంతర్ మంతర్ దగ్గర, దాన్ని వెంటనే పరిపూర్తి చేయాలని మీ అందరి తరఫున నేను వారిని కూడా కోరుతున్నా. తెలంగాణలో బీసీ బిల్లు పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి రియల్ హీరో అన్నారు నటుడు సుమన్. ప్రధాని మోదీ చొరవ తీసుకుని ఈ బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలన్నారు. అన్నారు ఎక్కడ వస్తుందా మీరందరూ పిచ్చేవాళ్ళు, అది రాదు అన్నారు. కానీ ఈరోజు రియల్ హీరో ఎవరంటే మా రేవంత్ అన్న. మరి చెప్పింది చేసింది మేము చెప్తాం. మా బీసీలు అందరూ రేవంత్ అన్నకు మేము సపోర్ట్ గా ఉంటాం. ఇది కూడా ఎంతో మంది బీసీలు పాపం వాళ్ళు, నేను కూడా మరి దాదర శ్రీనాథ్ తెలుసు, కేసరి శంకర్ గారు తెలుసు, అటు ఆంధ్రాలో, రాయలసీమలో, తెలంగాణలో ఎన్నో బీసీ ప్రోగ్రామ్కి వెళ్ళి నేను అటెండ్ చేసి నేను బీసీగా కాబట్టి నేను పోరాడించి చాలా సంతోషం ఉంది. ఆ వెంకటేశ్వర స్వామిని నేను కోరుకుంటున్నాను. అయ్యా మోడీ గారు మీరు ఇంత చూస్తున్నారు, ఈ రోజు అన్ని పార్టీలు వచ్చి సపోర్ట్ చేశారు కాబట్టి మీరు వచ్చి కొంచెం దయచేసి ఇది అమలు చేయండి, అందరూ మేము సంతోషంగా ఉంటాం. తెలంగాణ ఉద్యమం తరహాలోనే బీసీ రిజర్వేషన్ బిల్లు కోసం పోరాడాలని సూచించారు ఎమ్మెల్సీ విజయశాంతి. అప్పుడే అది సాధ్యమవుతుందన్నారు. తెలంగాణకి ఎలా కొట్లాడో, ఎలా త్యాగాలు చేసాం, ఇచ్చింది ఎవరు? మన కాంగ్రెస్ కాదా? అదే విధంగా వాళ్ళ బీసీ అంశాన్ని రాహుల్ గాంధీ గారు ఎత్తుకుని 32% రిజర్వేషన్ కల్పించాలని అన్నారు. ఇవాళ మన తెలంగాణలో ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో 42% రిజర్వేషన్ బిల్ కల్పించారు, పాస్ అయింది. అదేవిధంగా ఢిల్లీలో కూడా పడుతున్నాం. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఊరు పట్టండి, బీసీలకి న్యాయం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాను. తాను ఎంతో మంది సీఎంలను చూశానని, కానీ బీసీలకు మేలు చేయాలని ఆలోచించిన ముఖ్యమంత్రిని మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అని కొనియాడారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. ఈ భారతదేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారా బాబు, ఎవరికి రాసే నీకే వచ్చింది ఈ ఐడియా. వా, ఈ ఐడియా వచ్చింది ఇమీడియట్ గా. నేను 10 జిల్లాలు తిరుగుమన్నాడు ఆయననే, ఏది ఉమ్మడి రాష్ట్రం 10 జిల్లాలు తిరిగినా కామారెడ్డిలో బహిరంగ సభ పెట్టి నువ్వు బీసీ డిక్లరేషన్ సిద్ధరామయ్యను పిలిచిండు. అన్న ప్రకారం 42 ఇచ్చినవా ఆయన. నేను పెంచు ఫ్యూచర్ లా పోతానన్న పోని బీసీ సప్లై కన్నా పెట్టు, మాకు చాలా తక్కువ ఉన్నది జనాభా ప్రకారం. నువ్వు అన్నవాడు అన్నవా లేదా? కామారెడ్డిలో పెంచుతాను, పెంచు.